బీసీ బిడ్డల ఆత్మగౌరవం జేఎస్పీ, బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ. అన్న కుందారం గణేశ్చారి గారు, అదేవిధంగా మన ముఖ్య అతిథి మనందరి గురువర్యులు అన్న జాజుల సీనన్న గారు, గుజకృష్ణన్న గారు, శ్యామన్న గారు, నరేష్ గారు, పిట్ల శ్రీధరన్న గారు, సీన్ గారు, కౌల జగన్నాథం గారు, అదేవిధంగా వేదికపై ఉన్న పెద్దలందరూ అన్న ఇంద్రం గారు, సత్యరాజు గారు, గంగిరెద్దుల సంఘం అధ్యక్షులు అన్నగారు, రాజుగారి, ప్రతి ఒక్కరికి పేరు పేరున బీసీ విద్యార్థి ఉద్యమాది వందనాలు. ముఖ్యంగా ఏదైతే నరేంద్ర మోడీ గారికి స్వయంగా పరోక్షంగా అనేక రోజులుగా ఢిల్లీలో ఉద్యమాలు చేస్తున్నాం, కేవలం మా బీసీలను లెక్కించండి అని. ఎందుకంటే ముఖ్యంగా అనేక మార్లు అనేక రాష్ట్రాల్లో స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఓబీసీలు కోల్పోయినప్పుడు, కోర్టులలో మేము అప్పీల్కి వెళ్ళినప్పుడు న్యాయమూర్తులు ఇక్కడ తెలంగాణలో కావచ్చు, అక్కడ బీహార్లో కావచ్చు, అనేక రాష్ట్రాలలో ఒకటే అడుగుతున్నారు, అసలు మీ కోటా లేనిది మీకు మీ డేటా లేనిది మీకు కోటా ఎలాగ ఇవ్వాలి, అసలు మీ డేటా ఏంది, అసలు 27% కూడా ఎట్లా ఇస్తారు అనే అంశాన్ని వారు ప్రశ్నార్థకంగా వ్యక్తపరిచిన సందర్భాలు మనందరికీ తెలిసినవి. సీనన్న గారి నేతృత్వంలో ఇక్కడ హైకోర్టును ఆశ్రయించినప్పుడు, గత ప్రభుత్వంలో ఏదైతే కొత్త మున్సిపల్ చట్టం తెచ్చినప్పుడు మాకు రావాల్సిన రిజర్వేషన్ తగ్గిపోయినప్పుడు మేము కోర్టును ఆశ్రయిస్తే వాళ్ళు అదే చెప్పారు. అదేవిధంగా క్రిమిలేర్ అంశం పైన సుప్రీంకోర్టులో ఐపీఎస్ ఐఏఎస్ అభ్యర్థులకు అనేక మార్లు ఇబ్బంది అయినప్పుడు, ఎందుకంటే హోదాతో కూడిన ఉద్యోగమా లేదా జీతంతో కూడిన ఉద్యోగమా అనేక అంశాలపైన కరెక్ట్ గైడ్లైన్స్ లేక అక్కడ ఇబ్బంది అయినప్పుడు కూడా గత పూర్వ సుప్రీంకోర్టు ఉన్నత న్యాయమూర్తి ఎన్వి రమణ గారిని కూడా పర్సనల్గా కలిసి కూడా కోరితే కనీసం ఆ ఫైల్ కూడా బెంచ్ పైకి రాలేదు. భారతదేశంలో 65% 70%గా చెప్పుకోబడే ఓబీసీలకు అన్యాయం జరిగినప్పుడు, న్యాయం జరగనప్పుడు ఈ భారతదేశం ఎలా ముందుకు పోతుందని చెప్పి మేము మోడీ గారిని అడగదలుచుకున్నాం. మీరు అనేక మార్లు చెప్పారు ఒకే దేశం ఒకే న్యాయం ఉండాలని, కానీ ఒకే దేశంలో వివిధ రకాల న్యాయాలు చేస్తూ వివిధ రకాల అన్యాయం చేస్తున్నారు. ఇప్పుడు మీరు 103వ సవరణ తీసుకొచ్చి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చినప్పుడు 10% ఏ స్కేల్లో తెచ్చారు, ఏ విధంగా తెచ్చారు అని చెప్పి మేము అనేక మార్లు అడిగితే మీరు దానికి దాట వేస్తూ ఇంతవరకు సమాధానం లేదు. ఎటువంటి కులగణాలు లేకుండా, ఎటువంటి వాళ్ళ కమ్యూనిటీ ఎంతవరకు ఉన్నారు, క్యాస్ట్ ఎంతవరకు ఉన్నారని తెలియకుండా కేవలం పార్లమెంట్లో వారి సంఖ్య చూసి ఓబీసీలను ముంచిన చరిత్ర మీది కాదా అని చెప్పి ఇక్కడ నుంచి ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా 2021లో ఒక బిల్లు తెస్తారు, ఏ రాష్ట్రంలో ఉన్నవారు వారి రాష్ట్రాల్లో లెక్కించుకొని 127వ సవరణ చేసినాం, ఈ 127వ సవరణ ద్వారా రాష్ట్రాలకు అధికారం ఉందని అంటారు. కానీ ఇక్కడ రాష్ట్రం క్యాస్ట్ సెన్సస్ చేసి ఈ రిజర్వేషన్లు ఇంత పెట్టిందంటే ఇంతవరకు అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర బిల్లు ఉంటుంది, గవర్నర్ గారి దగ్గర నుంచి ఆమోదం పొందడానికి ఉన్న సమయం అయిపోతుంది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి బిల్లు జరగదు. అంటే ఎందుకు మాకు అన్యాయం చేయదలుచుకున్నారు అని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మేము భారతదేశ పౌరులం కాదా? 70% ప్రజలము ఈ భారత సంస్కృతి నిలబెట్టింది మేమే, నాగరికత నేర్పింది మేమే, కట్టు బొట్టు ఈ భారతదేశానికి కావాల్సిన అన్ని అంశాలు ఈ భారతదేశాన్ని నిలబెట్టింది బీసీలు మాత్రమే. మేము చేసే కులవృత్తులు లేకపోతే, మా బీసీలకు ఉన్న నైపుణ్యం లేకపోతే భారతదేశము అగ్రదేశంగా మారేది కాదు. అయినప్పటికీ భారతదేశంలోని చరిత్ర కలిగిన బీసీ కులాలను అన్యాయం చేస్తామనడం ఇది ఎంతవరకు కరెక్టు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్లమెంటు సాక్షిగా రాజ్నాథ్ సింగ్ గారే అన్నారు కదా, ఓబీసీ కులాల లెక్కలు తెలవాలి, ఓబీసీలకు అన్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా మేము బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ఓబీసీ కులాల లెక్కలు తీస్తామని చెప్పింది మీరు కాదా పార్లమెంట్ సాక్షిగా? ఇప్పుడున్న రాజ్నాథ్ సింగ్ గారు తెలపలేదా మీ బీజేపీ పార్టీ తరఫున? అనేక సార్లు అనేక అంశాలపైన మీరే డిఫర్ అవుతారు. ఒక రాష్ట్ర అధ్యక్షుడేమో మేము చేయమంటాడు, అదేవిధంగా మీరు కేరళలో సభలు పెట్టుకొని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఏమో క్యాస్ట్ సెన్సస్ చేస్తామని చెప్పి ప్రకటిస్తారు. అంటే మీరు ఎంతవరకు ఎలక్షన్స్ వచ్చినప్పుడేమో చేస్తామని చెప్పడం, ఎలక్షన్స్ అయిపోయినాక దాటివేయడం ఇది ఎంతవరకు కరెక్ట్? ఈరోజు క్యాస్ట్ అనే పద్ధతిగా పెట్టారన్న క్యాస్ట్ అని, మరి ఏ క్యాస్టు, నోటిఫైడ్ క్యాస్టా, అన్నోటిఫైడ్ క్యాస్టా? మీ సిస్టంలో అసలు ఇన్ని కులాలు ఉన్నాయా? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కులాలను దాంట్లో మీరు చేశారనే అంశం లేదు. కుటుంబాలను లెక్క పెడతారు, మీరు లెక్క పెట్టరు. ఈ రాష్ట్రంలో ఎంత విచిత్రం అంటే పందుల లెక్క ఉంటుంది, కుక్కల లెక్క ఉంటుంది, సింహాల లెక్క ఉంటుంది, పులుల లెక్క ఉంటుంది. అయినప్పటికీ అన్యాయంగా అక్రమంగా మేము అడిగేది గుంతమ్మ కోరికలు కాదు. ఈ మెజారిటీ ప్రజలము భారతదేశం యొక్క పన్నులు కట్టి భారతదేశాన్ని నడిపిస్తుంది బీసీలం. ఈ భారతదేశాన్ని ఇంత శక్తివంతంగా తయారు చేసింది బీసీలం. ఈ భారతదేశంలో అనేక మంది వేరే దేశ రాజులు
అటాక్ చేస్తే కూడా ఈ భారతదేశాన్ని కాపాడిన శాలివాహన చక్రవర్తి నుంచి మొదలు అన్ని చక్రవర్తులు బీసీలే కదా, అనేక మంది బీసీలే కదా దండయాత్ర చేస్తున్న మొఘళ్ళపైన యుద్ధం చేసిరు, లేకపోతే వేరే రాష్ట్రాల దేశాలపైన వారిని యుద్ధం చేసి భారతదేశాన్ని కాపాడుకున్నాం. అయినప్పటికీ మీకు ఇంత కక్ష ఎందుకు? మా బీసీ అని చెప్పుకునే మీరు బీసీలకు న్యాయం ఎందుకు చేస్తలేరో నరేంద్ర మోడీ గారు సమాధానం చెప్పాలి. మేము మిమ్మల్ని ఏం అడుగుతలేం కదా, మేము అడిగేది ఒకటే ఒక కోరిక, మా క్యాస్ట్ సెన్సస్ చేయండి. మహిళా బిల్లు పెట్టి శరద్ యాదవ్ గారు, ములాయం సింగ్ యాదవ్ గారు మహిళా బిల్లులో బీసీ మహిళలకు స్థానం లేని మహిళా బిల్లు పెడితే మేము విషయం తాగుతా అంటే ఆగిపోయింది. ఈరోజు మీరు కొత్తగా ఈడబ్ల్యూఎస్ చేయడం కాదు, అప్పటి పివి నరసింహారావు గారే ఎకనామికలీ వీకర్ సెక్షన్కి ఇద్దామని చూస్తే అప్పుడున్న 7 మందితో కూడిన ధర్మాసనం కొట్టేసింది. ఎందుకంటే రిజర్వేషన్లు అనే అంశం ఆర్థిక వెనుకబాటు కాదు, సామాజిక వెనుకబాటుదారులకు ఇవ్వాలి, ఆ అన్యాయానికి గురైన వారికి ఇవ్వాలి, ఎవరైతే ఈ భారతదేశంలో ఇంక్రెడిబిలిటీ ఏర్కుంటారో వాళ్ళకి ఇవ్వాలి తప్ప, క్రిటిసిజం అనుభవిస్తున్న వాళ్ళకి ఇవ్వాలి తప్ప ఆర్థికం వాళ్ళకి ఇవ్వమని చెప్పి అప్పుడు ధర్మాసనం కొట్టేసింది. అయినప్పటికీ దొంగచాటుగా 103వ సవరణ మీరు రాత్రి చేశారే, మళ్ళీ 104వ సవరణ తెచ్చి ఓబీసీలకు మీరు ఎందుకు రిజర్వేషన్లు ఇస్తలేరు? ఈ సమాజానికి చెప్పాలి. నేను ఇక్కడున్న భారతదేశ ప్రజలకు కానీ, యువతకు కానీ, ఎంప్లాయీస్ కానీ ఒకటే విన్నపం చేస్తున్నా, మేము సీనన్న గారి నేతృత్వంలో నడిచే బీసీ సంఘం అనేది ఏ పార్టీకి మేము ఫేవర్ కాదు, ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. కేవలం అట్టడుగు వర్గాలు ఉన్న వర్గాలకు ఎవరికైతే న్యాయం చేయలేకపోతారో వారి పక్షాన గొంతుగా నిలబడి బీసీ సంఘం కొట్లాడుతుంది తప్ప వేరే అంశం పైన కాదు. మేము ఇక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, ఎందుకంటే ఇప్పుడు పెట్టే స్థానంలో వారు ఉన్నారు, అడిగే స్థానంలో మేమున్నాం. కాబట్టి మీకు బీసీలు అంటే ఎందుకు పడతలేదు, మీరు బీసీలకు తగ్గట్టు ఎందుకు చేస్తలేరు? ఈ ఒక్క అంశం కాదు, కీలకమైన మంత్రి పదవుల్లో బీసీలు లేరు, కీలకమైన రాష్ట్ర అధ్యక్షుల్లో బీసీలు లేరు. అదేవిధంగా ఇది మా తన్ మన్ ధన్ మీరు అనేక అంశాలపైన చెప్తారు కదా, మనస్ఫూర్తిగా మేము చెప్తున్నాం, మా బీసీల మనుగడ ఉండాలంటే మా కులగణన జరగాలి, మాకు న్యాయమైన ధర్మమైన రిజర్వేషన్లు కావాలంటే మా లెక్కలు మా డేటా తేలాలి. కాబట్టి ఖచ్చితంగా దాన్ని సవరించాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ అని ఖచ్చితంగా మీరు నిర్ణయించాల్సిన అవసరం ఉన్నది. మిగిలిన అంశాలు సీనన్న గారు చెప్తారు. ఇంకోటి చెప్తున్న, చరిత్రలో అనేక మంది ప్రధానమంత్రులు వచ్చారిపోయారు, చరిత్రలో అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చారిపోయారు. కానీ చరిత్రలో నిలబడాలంటే, చరిత్ర మిమ్మల్ని నిజంగా గుర్తుంచుకోవాలంటే, ప్రజల గుండెల్లో నిలిచిపోవాలంటే, మెజార్టీ ప్రజల యొక్క 70% ఉన్న ఓబీసీల్లో గుండెల్లో నిలిచినప్పుడు మాత్రమే నిజమైన పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ అవుతారు మీరు. కాబట్టి ఆ అంశాన్ని గుర్తుపెట్టుకొని పుట్టిన జాతికి మీరు ప్రైమ్ మినిస్టర్ అని చెప్పుకునే జాతికి, ఈ మానవ సమాజాన్ని నిలబెట్టిన జాతికి మీరు న్యాయం చేయాలంటే ఖచ్చితంగా ఓబీసీ కులగణన చేయాలి. ఓబీసీలకు న్యాయం చేసినప్పుడే మీ పేరు చివరి స్థాయిగా నిలబడతారని చెప్పి ఈ అంశాన్ని తెలియజేస్తూ, ఖచ్చితంగా కులగణన చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.